మీరు ఇల్లు కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఎవరైతే హోమ్ లోన్ తీసుకుంటారో వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది. ఈ వీడియోలో ఈఎంఐ తక్కువ రావాలంటే ఏం చేయాలి, లోన్కి గవర్నమెంట్ బ్యాంక్ వెళ్ళాలా, ప్రైవేట్ బ్యాంక్ వెళ్ళాలా, ఏ బ్యాంక్స్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ తోటి హోమ్ లోన్ ప్రొవైడ్ చేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో హోమ్ లోన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ సింపుల్గా చెప్తాను. హోమ్ లోన్ తీసుకునే ముందు మినిమం 2-3 బ్యాంక్స్ కంపేర్ చేయటం చాలా ఇంపార్టెంట్. మీ సివిల్ స్కోరు 800 కంటే ఎక్కువ ఉంటే ఆర్బీఐ రూల్ ప్రకారం అన్ని బ్యాంక్స్లో మీకు లో ఇంట్రెస్ట్ రేట్ తోటి ఫాస్ట్గా అప్రూవల్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మీ సివిల్ స్కోరు 750 నుంచి 800 లోపు ఉంటే ఆర్బీఐ గైడ్ ప్రకారం ఏ బ్యాంక్స్ ఎంత లోన్స్ ఇస్తుందో చూద్దాం. ఫస్ట్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు 7.4 to 7.5% ఇంట్రెస్ట్ రేట్ తోటి మీకు లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్బీఐ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు మీ సివిల్ స్కోర్ 750 to 800 మధ్య ఉంటే 7.3% to 7.5% లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. హెచ్డిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు 7.3% to 7.65% తోటి మీకు హోమ్ లోన్ అయితే ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఐసిఐసిఐ హౌసింగ్ ఫైనాన్స్ వాళ్ళు 7.45% to 7.7% లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళు మీకు 7.3% to 7.65% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి లోన్ ప్రొవైడ్ చేస్తారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్ళు 7.2% to 7.45% తోటి మీకు హోమ్ లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు హోమ్ లోన్ తీసుకున్నప్పుడు టెన్యూర్ ఎక్కువ ఉంటే ఈఎంఐ తగ్గుతుంది, కానీ టోటల్ ఇంట్రెస్ట్ రేటు ఎక్కువ అవుతుంది. సో ఈఎంఐ అండ్ టెన్యూర్ మధ్య రైట్ బ్యాలెన్స్ చూస్ చేసుకోవాలి. గవర్నమెంట్ బ్యాంక్లో ఇంట్రెస్ట్ రేటు తక్కువ కానీ అప్రూవల్ ప్రాసెస్ కొంచెం స్లో ఉంటుంది. ప్రైవేట్ బ్యాంక్లో ప్రాసెస్ ఫాస్ట్ కానీ ఇంట్రెస్ట్ రేట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. హోమ్ లోన్ తీసుకునే ముందు ఇవన్నీ చెక్ చేయడం చాలా మంచిది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి కంటెంట్ ఇవ్వడానికి మీ నుంచి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.